హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. దిస్ ఈజ్ జ్యోతి. సో ఈరోజు మనం ఈ సెషన్లో ఏప్రిల్ 22 నాటి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దామండి. సో అందులో భాగంగా మన మొదటి అంశం వచ్చేసి ఏప్రిల్ 22 ఈరోజు ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటామండి. సో ఈ ఏడాది మన థీమ్ ఏంటి అని అంటే అవర్ పవర్ అవర్ ఎర్త్ అనేది ఈ ఇయర్ థీమ్ అండి. ఓకే, సో ఏదైనా ఒక రోజు జరుపుకుంటున్నామంటే దానికి ఖచ్చితంగా బిహైండ్ ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. సో దానికి కారణం ఏంటి అంటే కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్. అసలు యాక్చువల్లీ ఈ డే అనేది ఎందుకు జరుపుకుంటారంటే గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ డేను నిర్వహిస్తారండి. ఓకే, సో అయితే ఈ రోజున జరుపుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే 1969లో కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలో ఒక చమురు విస్ఫోటనం అనేది సంభవించింది. సో ఆ విస్ఫోటనం జరిగిన తర్వాత కలిగిన పర్యావరణ నష్టాన్ని చూసిన కొందరు పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్యావరణాన్ని అంటే ఈ రక్షించాలనే ఉద్దేశంతో ఒక డేని నిర్వహించాలని చెప్పేసి 1970 నుంచి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22 మనకి వరల్డ్ ఎర్త్ డేని నిర్వహిస్తున్నారండి. ఓకే, అయితే దీనికి రిలేటెడ్గా కొన్ని చట్టాలండి. సో మనకు పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది ఎప్పుడు వచ్చిందండి? పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. మరి వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. రైట్, జీవ వైవిధ్య చట్టం మనకు 2002లో వచ్చింది. సో ఈ జీవ వైవిధ్య చట్టం 2002లో వచ్చిందండి. సో ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇండియాలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనగా మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీని చెప్తారు. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని అంటే ఏంటి అని అంటే అది సోషియాలజీ పరంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఏంటి అని అంటే అది యూసీసీ అని యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అని ఒక అమెరికాకు చెందిన పెస్టిసైడ్ సంస్థ అనేది భోపాల్లో, మధ్యప్రదేశ్లోని భోపాల్లో దీని యొక్క సంస్థ ఉందండి. ఇది అమెరికాకు చెందింది. సో ఇది 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిన, రైట్, 2 తారీఖు నైట్ దాదాపుగా 1 నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ కంపెనీ నుంచి, ఈ పెస్టిసైడ్స్ కంపెనీ నుంచి మీథైల్ ఐసోసైనేట్ అనే ఒక విషవాయువు వెలువడం జరిగిందండి. సో దానివల్ల భోపాల్లో చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కొంత మేర కూడా ఈ దారుణమైన ప్రాణ నష్టం అనేది జరిగింది. సో ఈ దుర్ఘటనను ఆధారంగా చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలి, దానికోసం ఒక చట్టం ఉండాలి అని చెప్పేసి ఈ చట్టాన్ని, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు 1986. ఇది ఈ చట్టాలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏప్రిల్ 22 మనం ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాము, గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిసర్ట్ ఫ్లాగ్ 10 అండి. సో ఈ డిసర్ట్ ఫ్లాగ్ 10 ఏంటి అని అంటే ఈ 10 అనేది ఇది ఎడిషన్ అండి. సో ఇది 10వ ఎడిషన్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు కానీ ఎక్సర్సైజ్లు వార్తల్లో నిలిచినప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ దేశాల మధ్య జరుగుతుంది, తర్వాత త్రివిధ దళాల్లో ఏ దళానికి చెందిన ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. అయితే సో ఇది మనకు యూఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ అనే ప్రాంతంలో ఈ డిసర్ట్ ఫ్లాగ్ 10 అనే ఎక్సర్సైజ్ జరుగుతుందండి, రైట్. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? మరి ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇండియాలో ఇది ఒక బహుళ దేశాలకు చెందిన ఎక్సర్సైజ్ అండి. దీంట్లో అమెరికా, టర్కీ, బహ్రెయిన్ ఇలాంటి చాలా దేశాలు ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది అల్ దఫ్రా ఎయిర్ బేస్ దగ్గర జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ అనేది. సో మన ఇండియా నుంచి MiG-29 జాగ్వార్ అనే యుద్ధ విమానాలు ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ అట్లాంటా. సో ఈ ఆపరేషన్ అట్లాంటా ఏంటి అని అంటే డీటెయిల్స్లోకి వెళ్తే సో యూరోపియన్ యూనియన్కి చెందినటువంటి నావల్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ నావల్ ఫోర్స్ వాళ్ళతో చర్చించి సో ఈ ఆపరేషన్ అట్లాంటా అనే ఒక ఉమ్మడి నావికా విన్యాసాన్ని నిర్వహిద్దామని చెప్పేసి పేర్కొన్నారండి, రైట్. అయితే ఈ ఆపరేషన్ అట్లాంటా అనేది ఎప్పటి నుంచో ఉందండి. బట్ ఈ ఆపరేషన్ అట్లాంటాలో మన ఇండియా భాగస్వామ్యం అనేది ఉండడం ఇదే మొదటిసారి, రైట్. అయితే ఈ ఆపరేషన్ అట్లాంటా అనేది ఏంటి అని అంటే
ఈ ఆపరేషన్ అట్లాంటా అనేది మనకు సముద్ర భద్రత కోసం, అంటే పైరేట్స్ ఉంటారు కదా, సముద్ర దొంగల నుంచి కాపాడుకోవడానికి, తర్వాత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలువరించడానికండి. అంటే లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా, మానవ అక్రమ రవాణా, తర్వాత డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇలాంటి వాటిని నిలువరించడానికి అని చెప్పేసి ఇలాంటి ఆపరేషన్ అట్లాంటా అనేది చేపడుతున్నారండి. ఓకే, సో అయితే యూరోపియన్ యూనియన్ అనగానే మనకి ఇది ఎప్పుడు ఏర్పాటైంది? యూరోపియన్ యూనియన్ 1958లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకేంటి? బ్రసెల్స్, రైట్? బ్రసెల్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అయితే ఈ యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అంటే ప్రస్తుతం అయితే స్పెయిన్లో ఉందండి. అంతకుముందు యూకేలో ఉండే, బట్ యూకే ఎప్పుడైతే యూకే వెళ్ళిపోయిన తర్వాత దీని యొక్క యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు స్పెయిన్గా మారిందండి. ప్రస్తుతం స్పెయిన్. ఓకే, మన నెక్స్ట్ అంశం వచ్చేసి యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అనేది వార్తలో నిలిచిందండి. సో ఏంటి ఈ రిపోర్ట్ అంటే, ఇప్పుడు స్కూల్స్లో మనకి పిల్లలకి ఇచ్చే ఆహారం ఏదైతే ఉంటుందో, ఆహారం వాటికి సంబంధించిన ఆహార చట్టాలు, ఆహారం వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చట్టాలు అనేది ప్రపంచవ్యాప్తంగా మొత్తం 187 దేశాలు ఉంటే దాంట్లో 93 దేశాలు, అంటే 60% మాత్రమే దేశాలు ఈ ఆహార చట్టాలను, పాఠశాలల్లో ఆహార చట్టాలని ఫాలో అవుతున్నాయని చెప్పేసి ఈ యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అనేది నివేదిక ఇచ్చిందండి, రైట్? అయితే ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేస్తారు మరి? సో ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేస్తారు అని అంటే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ నేతృత్వంలోని రీసెర్చ్ కన్సార్టియం ఫర్ స్కూల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనే సంస్థలు కలిసి ఈ రిపోర్ట్ని రూపొందిస్తాయండి. ఓకేనండి. అంతేకాకుండా ఈ రిపోర్ట్ ఇంకేం చెప్పింది అని అంటే అన్ని స్థాయిలోని ప్రజలకు విద్య పైన, ఆరోగ్యం పైన, పౌష్టికాహారం పైన వాళ్ళకు తగిన శిక్షణ, తర్వాత కొన్ని సూచనలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచించిందండి, రైట్? ఓకే, సో ఇదండి యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అనేది. ఓకే, సో మన నెక్స్ట్ అంశం వచ్చేసి, సో క్రైస్తవ మత పెద్ద అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ నిన్నటి రోజున ఏప్రిల్ 21న మరణించడం జరిగిందండి. సో బెనడిక్ట్ 16 తర్వాత ఈ పోప్ ఫ్రాన్సిస్ అనేవాడు 266వ పోప్గా 2013 మార్చిలో ఇతను ఎన్నికవడం జరిగింది. సో ఇతను నిన్నటి రోజున మరణించాడండి. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పాడెక్స్ మిషన్ అనేది మరోసారి వార్తల్లో ఉందండి. సో స్పాడెక్స్ మిషన్ అనేది ఏంటి అని అంటే ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా, పిఎస్ఎల్వి C60 లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉందో ఈ రాకెట్ ఉంది కదా, సో ఈ రాకెట్ ద్వారా మనకు స్పాడెక్స్ మిషన్ని ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది అని అంటే 2024 డిసెంబర్ 30న ఇది స్పాడెక్స్ మిషన్ని ప్రారంభించింది, రైట్? ఓకే, ఈ స్పాడెక్స్ మిషన్ అంటే ఏంటి? స్పేస్ డాకింగ్ ఎక్సర్సైజ్, రైట్? మరి డాకింగ్ అంటే ఏంటి? సో డాకింగ్ అంటే ఏంటంటే అంతరిక్షంలో, స్పేస్లోనే శాటిలైట్స్ని డాకింగ్ అంటే అనుసంధానించడం, ఒకదానికొకటి పరస్పరం అనుసంధానించడం. అన్డాకింగ్ అంటే ఏంటంటే ఈ అనుసంధానించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ విడదీయడం. డాకింగ్ అంటే అనుసంధానించడం, తర్వాత అన్డాకింగ్ అంటే విడదీయడం. ఇది 2024 డిసెంబర్ 30న ప్రయోగించానన్నారు కదా. సో అయితే ఇది వచ్చేసి మనకు డాకింగ్ ఎప్పుడు సక్సెస్ అయింది అని అంటే 2025 జనవరి 16న. ఈ డేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2025 జనవరి 16న ఈ డాకింగ్ ప్రక్రియ అనేది సక్సెస్ అయిందండి, రైట్? సో ఇది మళ్ళీ 2025 మార్చి 13న ఈ అన్డాకింగ్ చేశారు. ఎప్పుడు? జనవరి 16న డాకింగ్ చేశారు కదా, ఒకదానికొకటి శాటిలైట్స్ని అనుసంధానించారు కదా. తర్వాత ఇది మార్చి 13న అది ఏమంటారు అన్డాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి నిన్నటి రోజున 2025 ఏప్రిల్ 21న, రైట్? సో ఈ డేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ రెండోసారి ఇది డాకింగ్ విజయవంతమైన డాకింగ్ జరిగింది అని చెప్పేసి మనకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జితేంద్ర సింగ్ గారు పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ స్పాడెక్స్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో మన ఇండియా ఎన్నోది అంటే 4వదండి. మరి మొదటి 3 దేశాలు ఏంటి అని అంటే USA, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, ఫోర్త్ వచ్చేసి ఇండియా అండి. ఓకే, స్పాడెక్స్ మిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రానున్న ఎగ్జామ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది దీనిపైన ఉంటుంది. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్. సో
డీటెయిల్స్లోకి వెళ్తే సో మరి పొడవైన రైల్వే, ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ మరి ఎక్కడుంది ఈ ప్లాట్ఫామ్ అని అంటే మన దేశంలోని కర్ణాటక ఉంది కదా, కర్ణాటకలోని హూబ్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్గా నిన్నటి రోజున గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైందండి. సో దీనికి ఏమని పేరు పెట్టారు అని అంటే, దీన్ని ఏమని పిలుస్తారు అంటే సిద్ధారూఢ స్వామీజీ రైల్వే స్టేషన్గా పిలుస్తారండి. ఓకే, సో ఇది మరి ఎంత లెంత్ ఉంటుంది, ఎంత మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అని అంటే, ఎంత పొడవు ఉంటుంది అని అంటే 1507 మీటర్ల పొడవు ఉంటుందండి ఈ ప్లాట్ఫామ్ అనేది మొత్తం. ఓకే, దీన్ని 2013లో మోడీ దీన్ని ప్రారంభించడం జరిగిందండి ఈ రైల్వే ప్లాట్ఫామ్ని. సో ఓకే, ఇది మన రైల్వే ప్లాట్ఫామ్ గురించి అండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒసాకా ఎక్స్పో. సో ఒసాకా ఎక్స్పో మనందరికీ తెలిసిన విషయమే. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ ఒసాకా ప్రదర్శన ఏంటి అని అంటే, ఈ ఒసాకా ప్రదర్శనలో మన ఇండియా పెవిలియన్ నుంచి పాల్గొన్న ఏకైక రాష్ట్రం ఏంటి అని అంటే తెలంగాణ అండి. రైట్, ఈ పెవిలియన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనండి. సో ఈ ఒసాకా ఎక్స్పో అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి జరుగుతుందండి. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, జపాన్ నుంచి మనకు 2 సంస్థలు ఏమంటారు ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి పెట్టుబడులు పెట్టారు. దాదాపు 10,500 కోట్ల పెట్టుబడులు అనేటివి ఎన్ఎస్ఎస్ డాటా అండ్ నేసా అనే సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయండి. రైట్, ఓకే. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2024-25 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా 9,400 పైగా హెచ్ఐవి కేసెస్ నమోదయ్యాట. ఎక్కడ మరి అని అంటే ఇది తెలంగాణలో అండి. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అనేది ఈ వివరాలను వెల్లడించడం జరిగిందండి. ఇది సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంక్షేమం అనే చాప్టర్లో అడగదగ్గ క్వశ్చను. సో ఇది ఏమంటుంది అంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2024-25లో దాదాపుగా 9,400 హెచ్ఐవి కేసెస్ నమోదయ్యాయని చెప్పేసి పేర్కొన్నారండి. అలాగే మన భారత ప్రభుత్వము మరి ఎప్పటి వరకు టార్గెట్గా ఈ హెచ్ఐవి కేసెస్ ఒక్కటి కూడా లేకుండా, అంటే 0 హెచ్ఐవి కేసెస్ ఉండేలా, అంటే ఒక్క హెచ్ఐవి కేసెస్ కూడా ఉండొద్దు అని చెప్పేసి ఎప్పటి వరకు టార్గెట్ పెట్టుకుంది అని అంటే 2030 వరకు అండి. రైట్, ఈ టార్గెట్స్ అనేది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇది అంశం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గదర్ అవార్డ్స్. 2025 జూన్ 14న ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నారు. మరి ఎక్కడ నిర్వహిస్తారు అని అంటే హెచ్ఐసిసి హైదరాబాద్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఈ గదర్ అవార్డ్స్ని ఈ ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ మేరకు అని చెప్పేసి ఈ విషయంగా ఒక జ్యూరీ కమిటీని వేయడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో అని అంటే యాక్ట్రెస్ జయసుధ ఆధ్వర్యంలో ఒక జ్యూరీ కమిటీని అనేది వేయడం జరిగిందండి ఈ అవార్డ్స్ ప్రధానోత్సవం కోసం అని చెప్పేసి. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గదర్ అనగానే మనం ఇక్కడ చిన్న విషయాలండి. సో గదర్ యొక్క అసలు పేరు ఏంటి అని అంటే గుమ్మడి విఠలరావు. రైట్, ఈయన మెదక్లోని తూప్రాన్ వద్ద జన్మించాడండి. సో ఇతని యొక్క కలం పేరు యాక్చువల్గా మరి గుమ్మడి విఠలరావు కాస్త గదర్ ఎట్లా అయిండు అని అంటే, గదర్ అనే పార్టీ ఉంది కదా 1913లో లాలా హరదయాల్ దాన్ని ఏర్పాటు చేసిండు. సో ఈ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన కలం ఏదైతే ఉందో ఆయన కలానికి గదర్ అని పేరు పెట్టుకున్నాడు. సో ఒక బుక్ రిలీజ్ అయిన తర్వాత దాని పేరు అనేది గదర్ రావడం వల్ల ఆయనకు గదర్ అనే పేరు వచ్చేసింది. సో ఈయన రాసిన పాటలలో పొడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న కాలం అని చెప్పేసి చాలా పాటలు రాశాడు. మనకు తెలంగాణ మూమెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గదర్ గురించి. సో ఇప్పుడు గదర్ అవార్డ్స్ని ఎప్పుడు నుంచి ఇస్తున్నారు మనకి 2025 జూన్ 14th నుంచి ఈ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. ఓకేనా అండి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2 ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించిందండి.
రైట్. ఏపీ గవర్నమెంట్, ఇది ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. నిన్నటి రోజున మనం డిస్కస్ చేశాము. జాతీయ పంచాయతీ అవార్డుకు ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి అనే గ్రామ పంచాయతీ ఆత్మనిర్భర్ విభాగంలో 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు మరొక అంశం ఏంటి అని అంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 2 ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ని ఏర్పాటు చేయనున్నారండి. మొదటి దశలో ఏమో విశాఖపట్నంలోని కేజీహెచ్ అనే హాస్పిటల్లో, అండ్ రెండో దశలో తిరుమలలో ఏర్పాటు చేయనున్నారండి. ఈ ల్యాబ్స్ ఎక్కడ? ఫస్ట్ ఏమో విశాఖపట్నంలోని ఇది కేజీహెచ్ హాస్పిటల్లో ఒకటి, కేజీహెచ్ హాస్పిటల్ అండి, రైట్. సో సెకండ్ వచ్చేసి తిరుమలలో ఏర్పాటు చేయనున్నారండి. ఓకే, ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.